విష్ణువు కోసం వెతుక్కుంటూ తిరిగాడట నారదుడు. తిరిగితే విష్ణువు దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడున్నావు స్వామి, ఆఖరికి కనబడితే ఎక్కడున్నావు స్వామి, నేను చాలా తిరిగాను కనబడటం లేదు అని అంటే, నేను యోగి హృదయానగమ్యం అని చెప్తాడు. యోగి హృదయం అనేటువంటి ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటాను నేను అని. అప్పుడు నారదుడికి జ్ఞానం వస్తుంది, అరే నేను ఇంత తిరిగానే నా హృదయంలోనే దేవుడు ఉన్నాడు కదా అని. ఆ భావనని చూపెట్టడానికే ఇది జరుగుతుంది అన్నట్టు. అంటే ఈ విషయానికి సంబంధించి చెప్పాలంటే మనకి వేదాల్లో అయ్యప్ప స్వామి గురించి చెప్పడం జరిగింది. సౌందర్య లహరి శంకరాచార్యుల వారు రాసిన దాంట్లో శాస్తా గురించి, స్కాంధ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, అన్నిటికంటే భూతనాథ ఉపాఖ్యానం అని చెప్పి బ్రహ్మాండ పురాణంలో అంతర్భాగంగా ఉన్నటువంటి భూతనాథోపాఖ్యానంలో వివరంగా అయ్యప్ప స్వామిని వివరించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ పురాణము ఇప్పుడు సంస్కృతంలో మనకి అవైలబుల్ లేదది. కానీ దాన్ని మలయాళంలో మాత్రము చాలామంది ట్రాన్స్లేట్ చేసి అక్కడ రాయడం జరిగింది. మలయాళంలో అదంతా ఉంది. ఇవన్నీ విషయాలు కూడా ఈ సందర్భంగా నేను ఒక్క గురుస్వామిని తలుచుకోకపోతే నేను గురుద్రోహిని అవుతాను. ఆయన నేను వ్యక్తిగతంగా చూసిన వాడిని కాదు, కానీ చంద్రమౌళి గురుస్వామి అని చెప్పి తిరుపతిలో ఉంటారు. మహానుభావుడు. ఆయన జీవితమే అయ్యప్పకి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఎవరికి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయనకి అయ్యప్ప దాంట్లో రీసెర్చ్ చేసినందుకు డాక్టరేట్ కూడా వచ్చింది ఆయనకి. మన గవర్నమెంట్ కాదు, మలేషియన్ గవర్నమెంట్ ఇచ్చింది ఆయనకి డాక్టరేట్. మహానుభావుడు. ఆయన అయ్యప్ప సర్వస్వం అని ఒక పుస్తకం, 2 పుస్తకాలు ప్రింట్ చేశారు, ఫస్ట్ వాల్యూమ్, సెకండ్. అందులో అది చదివితే అనుమానాలు ఏ ఉన్నా నివృత్తి అయిపోతాయి. దాంట్లో అన్ని పటాపంచలైపోతాయి.